ఏం డాగ్ అండి, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? అలాగే ఇది ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఐటెక్స్ లో పెట్టినటువంటి పెటెక్స్ ఎలా అనిపిస్తుంది? పెట్ ఎగ్జిబిషన్ పెటెక్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది మేడం. దిస్ నాట్ ద ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ హియర్. అంటే యాక్చువల్లీ మా దగ్గర వెరైటీ బ్రీడ్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని టిబెటన్ మ్యాస్టిఫ్లు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, బుల్ మ్యాస్టిఫ్, న్యూ ఫౌండ్లాండ్, బెల్జియం మెల్నాయిస్లు ఉంటాయి. మళ్ళీ అమెరికన్ అకితా, సమోయేడ్. వీఆర్ హ్యావింగ్ ఎ ఫార్మ్ ఎట్ శంషాబాద్. అక్కడ 2 acres ఉంటుంది మొత్తం ఫాము. ఎన్ని ఉన్నాయండి డాగ్స్? ఆల్మోస్ట్ ఒక 80 dogs ఉంటాయి మేడం. మొత్తం మీకు ఎగ్జాటిక్ బ్రీడ్సే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఓన్లీ 6 తీసుకొచ్చాను మేడం, జస్ట్ ఫర్ షో అనమాట. ఇవి టిబెటన్ మ్యాస్టిఫ్లు అంటారు. దాన్ని ఆ బ్లాక్ ది అది కూడా టిబెటన్ మ్యాస్టిఫ్. ఇది ఫీమేల్, అది మేల్. ఓహో ఫీమేల్. అదండి అది సెయింట్ బర్నార్డ్ అంటారు దాన్ని. ఇంకేం తీసుకొచ్చారు ఇక్కడికి? న్యూ ఫౌండ్లాండ్ ఒకటి ఉంది. దట్ వాజ్ ఆల్సో ఎ రేర్ బ్రీడ్. అవునా? న్యూ ఫౌండ్లాండ్ ఒకటి, టిబెటన్ మ్యాస్టిఫ్లు, చౌచౌలు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా సమోయేడ్ ఒకటి వస్తుంది, మెల్నాయిస్ ఒకటి వస్తుంది, మళ్ళీ సెయింట్ బర్నార్డ్, అమెరికన్ అకితా, ఇంగ్లీష్ మ్యాస్టిఫ్లు అవన్నీ వస్తాయి. అవన్నీ తీసుకొస్తారా? వీటికి ఏం ఫుడ్ పెడతారండి? హార్డ్లీ అరౌండ్ మనం 1 time వచ్చేసి డాగ్ ఫుడ్ పెడతాం మేడం. డాగ్ ఫుడ్లో కూడా అన్నీ మిక్స్ పెడతాం, ఒక ఫీడ్ అని కాదు. పెడిగిరీ, డ్రోల్స్, రాయల్ కెనిన్, స్నిఫీ అన్నీ కలిపి పెడతాం. 1 time వచ్చేసి బాయిల్డ్ చికెన్. అంతే 2 times. అంతే. రూమ్స్ కూడా ఇటుక పెద్దగా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 40x40 అన్ని పేర్సే ఉంటాయి మన దగ్గర. ఒకటి 40x40 రూమ్ సైజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవి మనం వాటికి కట్టేసి ఉన్న ఫీలింగ్ ఉండకూడదు. వాటికి నీట్గా ఉంటాయి అనమాట. ఏమన్నా చేస్తాయా అండి? అంటే ఏమన్నా ఫెరోషియస్ గా ఉంటాయి, నార్మల్ గా ఉండవు మేడం. మీరు చూస్తున్నారు కదా ఎంత మందిలో ఫ్రీగా తిరుగుతున్నాయి అని అంటే ఫ్రెండ్లీగానే ఉంటాయి. సో మాక్సిమం ఏం చెయ్యవు. ఒక డాగ్ వచ్చి ఎంత ఖర్చు అవుతుందండి పెట్టేదానికి మీకు? అంటే డిపెండ్స్. 1 month కి 1 month కి వచ్చేసి టిబెటన్ మ్యాస్టిఫ్లకి అయితే మనకి 10,000 to 15,000 అవుతుంది. అదే హైయెస్ట్? అంతే మేడం. నార్మల్గా ఎంతతో స్టార్ట్ అవుతుంది మినిమం? మినిమం అంటే మనకి టాయ్ బ్రీడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే హార్డ్లీ అరౌండ్ 3,000 to 5,000 లైక్ దాట్. అవునా? అంతే. ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ఒక డాగ్ వచ్చి? ఇది మనకి 3 lakhs పడింది మేడం. అది 2.5 పడింది. హైయెస్ట్ అంటే 3 lakhs అండి మీ దగ్గర ఉన్నది? ఇది 3 lakhs మేడం. మీ దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉన్నది ఇది 3 lakhs. అదేమో 2.5. ఫామ్ పెట్టి ఏం చేస్తారంటే మీరు సరదాగా పెంచుకుంటారా లేకపోతే ఎవరికన్నా అమ్మడం అట్లాంటివి చేస్తుంటారా? అట్లాగా ప్రొఫెషనల్గా బ్రీడింగ్ చేయాలి, అమ్మాలని కాదు. ఇదంతా మనకి ఇంట్రెస్ట్ అనమాట. సో అన్నీ ఆల్ వెరైటీస్ యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి ఈ అన్ని బ్రీడ్స్ ఒక దగ్గర ఉన్నాయి, సిటీలో ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఎగ్జాటిక్ బ్రీడ్స్ అనమాట. ఇవన్నీ ఒక దగ్గర ఎప్పుడు ఉండవు. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్.